రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరిలో మనకి ఆశించే కాండం దొలిసే పురుగు లేదా మోగి పురుగు నివారణ కోసం ఎలాంటి గుళికలు అయితే మనం వాడుకోవాలి, ఈ గుళికలు ఎంత మోతాదులో వాడాలి, తర్వాత వచ్చేసరికి ఈ గుళికలు వరి పొలంలో వేసుకోవడం వల్ల పిలకలు వస్తాయా, వరి దుబ్బు కడుతుందా, లేదా దుబ్బు కట్టడానికి వేరే గుళికలు ఏమైనా ఉన్నాయా, తదితర విషయాల గురించి తెలుసుకుందాం. వరి దుబ్బు ఎలా కడుతుంది, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మనకి ఈ వరి దుబ్బు అనేది 70కి పైగా పిలకలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. ముందుగా మనం వరిలో మోగి పురుగు లేదా ఈ కాండం దొలిచే పురుగు నివారణ కోసం ఎలాంటి మందులు వాడుకోవాలో ప్రస్తుతం అయితే మనం 5 మందుల గురించి అయితే తెలుసుకుందామండి. ముందుగా కార్బోఫిరాన్ 3G గుళికలండి. వీటిని మనం మొదటి కోట బలం మందులు వేసుకునేటప్పుడు అందులో కలిపి కనుక మనం ఎకరానికి 7 నుంచి 8 కేజీలు వాడుకున్నట్లయితే ఈ కాండం దొలిచే పురుగు రాకముందే నివారించబడుతుందండి. భూమిలో ఏదైనా లార్వా దశలు కానీ ఈ గుడ్డు దశలు కానీ మిగిలి ఉన్నట్లయితే వాటిని కంట్రోల్ చేసి ఈ కాండం దొలిచే పురుగుని సమర్థవంతంగా నివారిస్తుంది. ఇక రెండోది వచ్చేసరికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలండి. వీటిని రెండవ కోటాలో కనుక మనం వేసుకున్నట్లయితే ఈ మోగి పురుగు రెండవ దశలో అంటే 20 నుంచి 25 రోజుల దశలో ఆశించే మోగి పురుగుని సమూలంగా ఇది నివారిస్తుంది. ఒకవేళ మోగి పురుగు రాకముందు కనుక దీన్ని మనం వేసుకోగలిగితే సమయాన్ని బట్టి ఈ మోగి పురుగు అనేది పూర్తిగా నివారించబడుతుందండి. ఒకవేళ ఈ రెండు వేసుకోలేక ఇవి దొరక్క వేరే మందులు ఏమైనా వేసుకోదలుచుకుంటే ఈ కొరాజిన్ లేదా ఈ క్లోరాంట్రనిలిప్రోల్ టెక్నికల్ ఉండే ఈ మందులైతే ఒక 3 ఉన్నాయండి. వీటి గురించి తెలుసుకుందాం. డ్యూపాయింట్ కంపెనీ వారి ఫటెర్రా గుళికలండి. ఇప్పుడు ఇది FMC ఫటెర్రా అని వస్తుందండి. ఇందులో 0.4% క్లోరాంట్రనిలిప్రోల్ అనే మందు ఉంటుంది. దీన్ని ఎకరానికి 4 నుంచి 5 కేజీలు కనుక వాడుకున్నట్లయితే ఈ మోగి పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దీన్ని మాత్రం రెండవ కోటాలోనే వేసుకోవాలి. మొదటి కోటాలో అనవసరం, రెండో కోటాలో ఖచ్చితంగా వేసుకోవాలంటే 20 రోజులు పోయినప్పుడు వేసుకుంటే ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇకపోతే విర్టాకో గుళికల్లో వచ్చేసరికి మనకి క్లోరాంట్రనిలిప్రోల్ ప్లస్ థయోమిథాక్సమ్ ఈ రెండు కలిసిన కాంబినేషన్ మందండి ఇది. దీన్ని కూడా ఎకరానికి 3 నుంచి 4 కేజీలు వేసుకొని ఈ మోగి పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి బారోజ్ గుళికలండి. ఈ అదామా కంపెనీ వారి బారోజ్ గుళికల్లో వచ్చేసరికి క్లోరాంట్రనిలిప్రోల్ ప్లస్ ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఈ రెండు టెక్నికల్ కలిసి తయారు చేశారు. ఇది కూడా ఎకరానికి 3 నుంచి 4 కేజీలు కనుక రెండవ కోటాలో మనం వేసుకోగలిగితే ఈ మోగి పురుగు నుంచి సమర్థవంతంగా పైరుని కాపాడుకోవచ్చు. ఎక్కువ నష్టపోకుండా మనం సకాలంలో కనుక ఈ 5 రకాల మందులు ఏది దొరికితే అది మనం రెండో కోటాలో కానీ మొదటి కోటా నుంచి రెండో కోటా ఈ 2 కోటాల్లో కానీ వేసుకోగలిగితే ఈ తొలి దశలో వచ్చే మోగి పురుగు నుంచి పంటని సమర్థవంతంగా కాపాడుకోవచ్చు. ఇక పిలక గురించి తెలుసుకోవాలంటే వరిలో పిలకలు ఎలా వస్తాయి,
70కి పైగా పిలకలు రావాలంటే ఏం చేయాలి? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరిలో మొక్కకి సాలుకు మధ్య ఖచ్చితంగా 30 సెంటీమీటర్ల ఎడం కనుక మనం మెయింటైన్ చేయగలిగితే వరిలో సహజంగానే ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంది. మనము భాస్వరం ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల భూమిలో క్షారగుణం పెరిగిపోయి పిలకలు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఈ జింక్ లోపం అనేది వచ్చే అవకాశం కూడా కలుగుతుందండి. ఈ జింక్ లోప నివారణ కోసం మనం మొదటి కోటాలోనే ఈ స్టైన్స్ వారి మైక్రో ఫుడ్ అని లేదా జింక్ సంబంధించిన ఏదైనా మందుని కనుక మనం మొదటి కోటాలో బలం మందులో కలిపి కనుక పైరులో వేసుకోగలిగితే ఈ జింక్ లోపం నుంచి పంటను కాపాడుకోవచ్చు. జింక్ లోపం ఆటోమేటిక్గా తగ్గటం వల్ల అంటే ఈ జింక్లో మనం చల్లుకునే జింక్లో ఫార్ములా 4 ఉంటుందండి. ఈ సూక్ష్మ ధాతువులు సమపాలలో కనుక మనం మొక్కకు అందించగలిగితే ఈ పిలకలు అనేవి సులభంగానే వస్తాయండి. తర్వాత కొంచెం ఈ రెండవ కోటాలో భాస్వరం ఎరువులు తగ్గించి యూరియా కనుక మనం వేసుకోగలిగితే మనకి మొక్కకి కావలసిన ఈ కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి అంది ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మనకి ఈ సీవీడు మరియు ఈ హ్యూమిక్ యాసిడ్కి సంబంధించిన మందులు కనుక వాడుకోగలిగితే ఉదాహరణకి ఈ ప్యాడీ కింగ్ అని మరియు ఈ ధరణి శుద్ధి అని ఇలాంటి మందులు కనుక మనం రెండవ కోటాలో కనుక వేసుకోగలిగితే మంచి దుబ్బు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా 60 నుంచి 70 పిలకలు వచ్చే అవకాశం ఉంటుందండి. భూమి ఆరోగ్యంగా ఉంటే, భూమిలో ఎలాంటి జబ్బు లేకుండా ఉంటే మనం మొక్కకి మధ్య దూరం కనుక మెయింటైన్ చేయగలిగితే వరిలో 70కి పైగా పిలకలు వచ్చే అవకాశం ఉంది. వీడియోని ఇంతవరకు విసుగు లేకుండా చూసినందుకు ధన్యవాదాలండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.